మరియు హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. అమ్మ యొక్క లీలలు ఎంత చెప్పుకున్నా తనివి తీరవు కాబట్టి ఈ కనీసం ఇది వినేటప్పుడైనా ఈ ద్వారా అయినా అమ్మ యొక్క ఆ యొక్క అనుభూతిని, ఆ యొక్క శక్తిని అనుభూతి చెందడానికి, ఆస్వాదించడానికి మనందరము కూడా ప్రయత్నిద్దాం. ఎందుకంటే తల్లి యొక్క ఆశీస్సులు ఉంటే, అంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని మనకి పెద్దలు ఈ యొక్క పురాణ ఇతిహాసాలు కూడా తెలియపరుస్తున్నాయి. అమ్మ దయ కలగడం అనేటువంటిది అంటే మనము అమ్మని పూజించడం, ప్రేమించడం కాదు, మనము అమ్మ యొక్క కంటిలో ఒక్కసారి పడ్డాము అంటే సృష్టి స్థితిలయ కారకురాలైనటువంటి నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ జగజ్జనని యొక్క కంటిని పడ్డాము అంటే ఎటువంటి సమయంలో అయినా, ఎటువంటి స్థితిలో అయినా, ఎలాగైనా ఆ తల్లి మన వెంటనే ఉండి మనని కాపాడుతూ, రక్షిస్తూ, నడిపిస్తూ ఉంటుంది. ఇలాగే ఎందుకంటే ఈ సుదర్శనుడి యొక్క చరితమే, సుదర్శనుడి యొక్క జీవిత చరిత్రనే మనకి నిదర్శనము. రాజ్యభ్రష్టుడైపోయాడు, తండ్రిని కోల్పోయాడు, తాతని కోల్పోయాడు. ఒంటరిగా అయినటువంటి ఆ తల్లితో పాటు భరద్వాజ మునీశ్వరుని ఆశ్రమానికి చేరుకున్నాడు. అటువంటి ఆయన అందరికీ భయపడి వారు ఎలాగైతే రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయారో అటువంటి ఆయన అందరి చేత, అంటే ఎవరి వల్ల భయపడ్డారో, ఎవరి గురించి భయపడిందో ఆ తల్లి, వారే ఈయన చేతిలోని చిత్తికిపోయారు. అంటే ఈయన వల్లే కదా ఆ తల్లి అక్కడికి ప్రసన్నురాలయ్యింది. ఈయన ద్వారా ఆ తల్లే స్వయంగా వచ్చి అంతం చేసేసింది. అందుకనే చూడండి, మంచివాడు శిరస్సుపై ఎవరైనా చెయ్యి పెట్టి పాడు చెయ్యాలేమో కానీ చెడ్డవాడి శిరస్సుపై వాడికి వాడే చేయి పెట్టుకుంటాడు, వాడికి వాడే అంతం చేసుకుంటాడు. వాడు నడిచే దారిలోనే అనవసరమైన భగవద్భక్తుల జోలికి ఎవరు కూడా వెళ్ళకండి అనేది మనకి ఇందులోని ముఖ్యంగా తెలిసేటువంటి నీతి. ఎందుకంటే అమ్మకి ప్రీతిపాత్రులైనటువంటి వారి జోలికి వెళ్ళినట్టయితే వారికి నష్టము, భ్రష్టత్వము తప్పదు. వారి నాశనం వారే కొని తెచ్చినట్టు అవుతుంది. మనం అనవసరంగా మనకి చేతనైతే అటువంటి వారికి, అమ్మకి ప్రియమైనటువంటి వారికి, అమ్మ బిడ్డలకి మనకి చేతనైతే ఒక చిన్న సహాయము చేద్దాం. మనకి అది కూడా చేత కాకపోతే వదిలివేయాలే తప్ప అనవసరముగా వారి జోలికి వెళ్ళడం కానీ, వారిని ఇబ్బంది పెట్టడం కానీ చేయవద్దు అని మనం ఈ లీల ద్వారా తెలుసుకుంటున్నాం. చూడండి, ఇంత జరిగాక కూడా ఆ పినతల్లి దగ్గరికి వచ్చి కుంచితైనప్పటికీ కూడా ఆగ్రహము లేకుండా, కోపము లేకుండా, ఎందుకంటే అలనాడు ఆ లీలావతే కనుక వీరిని ఆపినట్టయితే, తన తండ్రిని ఆపినట్టయితే ఈ దుస్థితి వచ్చేది కాదు, వీరు రాజ్యభ్రష్టులు అయ్యేవారు కాదు. కానీ ఆనాడు ఆమె ఏమీ చేయలేకపోయినా మౌనం వహించకుండా, తండ్రికి చెప్పడం కూడా చేయకుండా మౌనం వహించింది కాబట్టే ఈరోజు తన కుమారుణ్ణి, తన తండ్రిని కూడా ఒక్కసారిగా కోల్పోయింది. అందుకనే ఎప్పుడైనా సరే మనము చెడు చేయకపోవడం ఒక ఎత్తు అయితే, మన కళ్ళ ఎదురుగా మన అనేటువంటి వాళ్ళు కావచ్చు, అది ఎవరు తప్పు చేసినా ఖండించాలి. అందులోని మన అనేటువంటి వారు కనుక ఏమైనా తప్పు చేస్తూ ఉన్నట్టయితే తక్షణమే ఖండించాలి. ఎందుకంటే తప్పు చేస్తున్న వారికంట తప్పుని చూస్తూ కూడా సమర్థించినటువంటి వారికే
ఎక్కువ పాపం కలుగుతుంది. కాబట్టి మనం అటువంటి తప్పు చేయకుండా మన కళ్ళ ఎదురుగా ఏదైనా తప్పు జరుగుతూ ఉన్నట్టయితే మనము ఖండిద్దాము. లేకపోతే అలనాడు లీలావతికి పట్టిన గతే మనకి కూడా పడుతుంది. ఎందుకంటే మనం ఏ రకంగా అయితే చేస్తున్నామో అదే మనకి 10 రెట్లుగా మనకి తిరిగి వస్తూ ఉంటుంది. ఈ రకంగా చెప్పేటప్పుడు లీలావతి కొంచెం బాధతోని, అలాగే తల ఎత్తుకోలేని స్థితిలో, నాయనా అలనాడు నేను నా తండ్రిని నేను ఆపలేకపోవడం కారణంగానే ఇదంతా జరిగింది, నన్ను మన్నించు అని తిరిగి వయస్సులో చిన్నవాడైనప్పటికీ కూడా నీవు జ్ఞానంలో చాలా పెద్దవాడివి, నీలోని ఉండేటువంటి జ్ఞానబోధకి, నీలోని ఉండేటువంటి జ్ఞానానికి నేను నమస్కరిస్తున్నాను, నీలోని ఉండేటువంటి పరమాత్మకి అని సుదర్శనుడు చేసినటువంటి ధర్మ ప్రబోధని లీలావతి తెలుసుకొని ఆవిడ యొక్క బాధ నుంచి తేరుకుంది. ఎందుకంటే అంతటి హితబోధ చేశారు. జ్ఞానులు ఎప్పుడూ కూడా వారిలోని ఉండేటువంటి బుద్ధిని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన చేసినటువంటి హితబోధ ద్వారా లీలావతిలోని కొంచెం ఉపశమనం అలాగే తేరుకుంది. మనం చేసిన తప్పు వల్లే కదా మనకి ఈరోజు ఈ దుస్థితి పట్టింది. మన తప్పుని మనకి తిరిగి ఆ పరమేశ్వరి మనకి తిరిగి ఇచ్చింది అనేటువంటి విషయాన్ని ఆవిడ తెలుసుకొని పుత్ర శోకం నుంచి క్షణంలో తేరుకొని ఈ యొక్క జరిగిన సంఘటన అంతటినీ కూడా బదులు, మనకి ముందు జరిగిన దానికి బదులు ఆ తల్లి ఇచ్చిందని చెప్పి ఆ తల్లి ఈ రకంగా చెప్తోంది, నాయనా మా తండ్రి చేసినటువంటి దుర్మార్గం వల్లనే నేను అపరాధిని అయ్యాను. చూడండి, అంటే తల్లిదండ్రుల యొక్క తప్పులు, తల్లిదండ్రుల యొక్క పాపము కూడా పిల్లలకి వస్తుంది అనేటువంటిది తెలుసుకోండి. పెద్దలు చేసినటువంటి తప్పులు ఖచ్చితంగా అప్పుడు అది పరిహారం అవ్వకపోతే ఆ తప్పు పిల్లలు అనుభవించక తప్పదు. అందువల్ల ఇటువంటి తప్పులు ఏవి కూడా చేయకుండా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ, తల్లిదండ్రులు పొరపాటున మనకి ఏదైనా కూడా లభ్యమైనా మనము చేసినటువంటి కర్మను లేక మన తల్లిదండ్రులు చేసినటువంటి తప్పు వల్ల మనం ఈరోజు అనుభవిస్తున్నాము అనేటువంటి జ్ఞానాన్ని సంపాదించి మనం మళ్ళీ అది రిపీట్ కాకుండా, అంటే మళ్ళీ ప్రారంభం కాకుండా మళ్ళీ చేయకుండా మనందరము కూడా సుఖశాంతులతో ఉండాలి తప్ప ఎప్పుడూ కూడా తప్పు జరగనీయకుండా ఉండాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.